ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రవేశాలు సగం కూడా దాటలేదు. ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఇష్టపడటం లేదు. రాష్ట్రంలోని 475 కాలేజీల్లో సగానికి పైగా సీట్లు ఖాళీ. విద్యార్థుల సంఖ్య డబుల్ డిజిట్ దాటిని కళాశాలల సంఖ్య అయితే 200 పైనే. ఏపీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పథకాలను నీరుగార్చడంతో పాటు కూటమి ప్రభుత్వ వికట ప్రయోగాల ఫలితం ఇది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వాకంతో ప్రభుత్వ విద్యారంగం తిరోగమన బాట పడుతోంది. విద్యకు సంబంధించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను నీరుగార్చడంతో పాటు కూటమి ప్రభుత్వ వికట ప్రయోగాలతో పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జూనియర్ కాలేజీల్లో చేరికలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచే కాలేజీల్లో తరగతులు ప్రారంభించిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరటం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 475 కాలేజీల్లో సగం సీట్లు ఖాళీగా ఉన్నాయి. పిల్లల సంఖ్య రెండంకెలు దాటని కాలేజీలు 200కు పైగా ఉన్నాయంటే సర్కారు ఇంటర్ విద్య దుస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 70,677 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకుంటే 2025-26 విద్యా సంవత్సరానికి అందులో 2/3 వంతు కంటే తక్కువగానే ప్రవేశాలు నమోదు కావటం కూటమి సర్కారు వైఫల్యానికి అద్దం పడుతోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియం అమలు చేసిన కొత్తగా ఎంబైపీసీ కోర్సును అందుబాటులోకి తెచ్చి జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తే సరిపోదని తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. విద్యా సంబంధమైన మార్పులు చేసేటప్పుడు ఆ రంగంలోని నిపుణులతో కమిటీలు వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులు ఉన్న చోట నియమించాల్సిన లెక్చరర్స్ ని అడ్మిషన్స్ లేని చోట నియమించడం, రేషనలైజేషన్ పేరుతో పోస్టులను రద్దు చేయటం వంటి చర్యలు ప్రభుత్వ కాలేజీలను ఖాళీ చేశాయి. ఈ విద్యా సంవత్సరం లెక్చరర్ల మిగులు పేరుతో 455 పోస్టులను ఆయా కాలేజీల్లో రద్దు చేసి విద్యార్థులు లేని చోట నియమించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మరో 150 మంది లెక్చరర్లను సర్ప్లేస్ చేసేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఓ కాలేజీలో కొత్త కోర్సులు లేదా ఉన్న కోర్సుల్లో మార్పులు చేయాలంటే సంబంధిత కాలేజీ విద్యార్థులు, ప్రిన్సిపల్ అభిప్రాయాలు తీసుకోవాలి. తర్వాత ఆ కోర్సుల్లో ఎంతమంది విద్యార్థులు చేరుతారో నిపుణుల కమిటీ అంచనా వేస్తుంది. కానీ ఇవేమీ లేకుండానే కోర్సుల్లో మార్పులు చేసేశారు. ప్రైవేటు, కార్పొరేటు కాలేజీల్లో డిమాండ్ ఉన్న సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల్లోనే అధికంగా లెక్చరర్స్ ని సర్ప్లస్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల సన్నిహితులకు మేలు చేసేందుకు చేపట్టిన ఈ ప్రక్రియ కాస్త కార్పొరేట్ కాలేజీలకు లాభించేలా మార్చేశారు. అందుకే అధికారులు ఎంత ప్రయత్నించినా అడ్మిషన్లు 40,000 దాటలేదు. ఈ నెలాఖరు వరకు చూసినా కొత్తగా 2 లేదా 3,000 ప్రవేశాలు పెరగడం కూడా కష్టమేనని తెలుస్తోంది. వీటికి తోడు హైస్కూల్ ప్లస్లను ఇష్టానుసారంగా రద్దు చేస్తుండటం కూడా అడ్మిషన్లు పెరగకపోవడానికి ఓ కారణం. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు 6 త్రైమాసికాల ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కలిపి 6,400 కోట్ల రూపాయలు బకాయి ఉండటం కూడా ప్రభుత్వంపై నమ్మకం పోయేలా చేసింది.